వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా మంది పూజలు చేస్తున్నారు, కానీ నిజానికి లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయడం ఒక పెద్ద కళ, ఒక సైన్స్ కూడా. ఎందుకంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనకి కావాల్సిన అవసరాల కోసం డబ్బుల్ని సేకరిస్తూ కొంత డబ్బు దాచుకుంటూ ఫ్యూచర్కి ప్లాన్ చేసుకుంటూ ఉండడం ఒక చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇవాళ వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఎక్స్పర్ట్ మనతో పాటు. రామ్ ప్రసాద్ గారు ఈజ్ అ పర్సనల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని చెప్పాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ అని చెప్పాలి. వారి అపారమైన అనుభవాల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత డబ్బులు దాచుకోవాలి, ఎంత ఖర్చు పెట్టచ్చు, మౌలిక విషయాలు తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్కారం మేడం. యా, సో బేసికలీ డబ్బుల్ని హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్, నిజమేనాది? ఎస్ మ్యామ్. యా, అందరికీ వచ్చే క్వశ్చన్. చిన్నప్పుడు అయితే మా తాతగారి టైంలో అయితే పొదుపు చేయి, దాచుకో ఎక్కువ అని స్ట్రెస్ చేసేవారు. ఇప్పుడు ఇట్ ఇస్ అ డే ఆఫ్ స్పెండింగ్. సో ఈ రెండింటిని అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనీని? మన భవిష్యత్తుని నిర్ణయించేది మనం సంపాదిస్తున్న మనీ కాదు, మనం పెడుతున్న పెట్టుబడులు. మీకు ఎంత వచ్చిందని కాదు, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేశారనేది మన ఫ్యూచర్, మన కిడ్స్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అవును. సో ఒక ఇండివిజువల్ వ్యక్తి యొక్క లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ది ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొటెక్టింగ్ హిస్ ఫ్యామిలీ. మళ్ళీ పాయింట్ వైజ్ చెప్పండి. రిస్క్ కవర్ ఉండాలి, అవసరాలకి డబ్బులు ఉండాలి, మూడోది ఫ్యూచర్ నీడ్స్ని ఐడెంటిఫై చేయాలి, నాలుగోది బహుశా లగ్జరీస్కి, ఇతరత్ర ఇప్పుడు ఇంటెలిజెన్సెస్కి కూడా కొంత బఫర్ ఉండాలి. ఒక వ్యక్తి లైఫ్లో ఎంత సంపాదించాడు ఎంత ఇంపార్టెంటో, దాంట్లో ఆయన ఎంత అనుభవించారు అనేది కూడా ఇంపార్టెంట్. అవును కదా. ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ మేకింగ్ మనీ, క్రియేటింగ్ మోర్ అసెట్స్, దే స్టిల్ లివ్ పూర్ అండ్ డై రిచ్. అంతే. దట్స్ ది బిగ్గెస్ట్ డిసీజ్ టుడే. డిసీజ్ కదా అది యాక్చువల్లీ. అదే నిజం. ఎంత ఎక్స్పెన్సెస్ తగ్గించండి అనేది తప్పు. ఖర్చు పెట్టుకోండి, భవిష్యత్తు కూడా దాచుకోండి. అవును. ఖర్చు పెట్టడం మానేసి భవిష్యత్తు గురించి దాస్తే భవిష్యత్తులో ఇద్దరు ఉండకపోవచ్చు. కరెక్ట్. అంతే కదా. యూ నీడ్ టు హ్యావ్ ఏ డీసెంట్ లైఫ్ స్టైల్, క్వాలిటీ లైఫ్ స్టైల్, ట్రావెల్, క్లాతింగ్, ఫుడ్, vacations, everything is needed in life. It's not just saving money. రామ్ ప్రసాద్ గారు, చాలా మందికి డౌట్లు ఉంటాయి, అంటే హౌ టు మేక్ దిస్ వైజ్ డెసిషన్స్ అని చెప్పి. సో కొన్ని నేను అందరి తరఫున కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తి, ఒక వర్కింగ్ ఎంప్లాయీ ఇంటికి వచ్చే ఇన్కమ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ రేషియోలో సేవ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి? There is a private sector employee who is making 80,000 per month. He is just 32 years, having one kid, no dependents. His parents are well off. Both are pensioners. They can't even spend their pension. They are also giving him some money. అవును. ఇంకా అతని స్టోరీ వేరు. ఇఫ్ దేర్ ఇస్ ఎ పర్సన్ హూ హెస్ ఎ డిపెండెంట్ పేరెంట్స్ ఆరోగ్యంగా లేరు, సిబ్లింగ్స్లో కూడా కొందరు సెటిల్ అవ్వలేదు, ఇంకా డిపెండ్ అయి ఉన్నారు, అప్పుడు ఆయన స్టోరీ వేరు. ఇంకా సేవింగ్ ఎక్కడ? ఆ 80,000 బాధ్యతలకే సరిపో. అవును. అప్పుడు ఆయన ఫోకస్ చేస్తుంది ఇన్కమ్ పెంచుకోవటం మీద, సేవింగ్స్ మీద కాదు. మొదటి వ్యక్తి ఆయన విహారయాత్రలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి పరిస్థితిని బట్టి స్టాండర్డ్ ఉండదు. నాకు ఎక్కడ నచ్చదంటే, చాలా మంది ఇప్పుడు చాలా స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే, మీ ఏజ్ ఎంత ఉంటే అంత డెట్ లో పెట్టండి, 100 మైనస్ మీ ఏజ్ హాస్ టు బి ఈక్విటీ. అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. చాలా చూసే వాళ్ళకి డెట్ ఈక్విటీ అనేది టెక్నికల్ పదాలు. రిస్క్ లేకుండా గవర్నమెంట్ బాండ్స్ కానీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ డెట్ కింద కన్సిడర్ చేస్తాము. ఈక్విటీ మార్కెట్స్లో నేనైతే మ్యూచువల్ ఫండ్స్ వరకు ఆగిపోతాను, స్టాక్స్ వరకు వెళ్ళే ధైర్యం చేయను. వాటిలో పెడితే దాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఇప్పుడు 30 ఏళ్ళ వయసు ఉంటే మీరు 30% మాత్రం డెట్లో పెట్టుకొని ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్లో, మిగిలిన రిస్క్ ఉన్నా సరే డబ్బులు ఎక్కువ వస్తాయనే దాంట్లో పెట్టుకోమని చెప్తారు. నేను అంటాను, మీకు వస్తున్న ఇన్కంలో కాదు ఈ ప్రపోర్షన్, మీ ఓవరాల్ నెట్వర్క్లో ఈ ప్రపోర్షన్ చూసుకోవాలి. మీకున్న నికర ఆస్తిలో ఇది వాడండి. కానీ అది ఎవరు వాడలేరు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ వచ్చి 40 ఇయర్స్ 36 ఇయర్స్ వచ్చి, 2 కిడ్స్ వచ్చి, నేను ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ, నా జాబ్ ఆగిపోతుంది, తర్వాత కావాలి అని ఇన్వెస్ట్మెంట్ థాట్ వచ్చే టైంకి ఇతను ఆల్రెడీ కొన్ని చేసి ఉంటాడు. పేరెంట్స్ నుంచి కొన్ని ఆస్తులు వచ్చి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కలిపి 4 కోట్లు ఉందనుకోండి. లెట్స్ సే సమ్మన్ ఇస్ లక్కీ ఇనఫ్, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, ఊర్లో ఒక పొలం ఇచ్చారు, ఇక్కడ 2 స్థలాలు కొన్నాడు, ఒక అపార్ట్మెంట్ కొన్నాడు, 4 కోట్లు ఉంది. ఇప్పుడు ఇతని జీతం 1 lakh ఉంది, ఇతని ఏజ్ 40. ఇప్పుడు ఇతను ఆ రూల్ ప్రకారం 40% డెట్లో పెట్టి 60% ఈక్విటీలో పెడితే, అతను అసలు పెడుతున్న అమౌంట్లో కదా, మళ్ళీ ఇది అతను మొత్తం జీతంలో కాదు కదా. అవును. అప్పుడు అసలు ఎన్నాళ్ళు పోతే ఏం సాధిస్తాడు ఈక్విటీలో? అవును. ఇప్పుడు పెడుతున్న 20,000లో మళ్ళీ 40% డెట్లో పెట్టి 12,000 ఈక్విటీలో పెడితే 10 ఏళ్ల పాటు పెట్టినా ఆయన పెట్టింది ఎంత, వచ్చేది ఎంత, ఆ రోజుకి మన అసెట్స్ మళ్ళీ పెరుగుతాయి. అప్పుడు ఓవరాల్ ఆయనకున్న ఆస్తుల్లో చూస్తే మళ్ళీ ఈక్విటీ కాంపోనెంట్ 5% కూడా ఉండదు. కరెక్ట్. సో ఇది మీరు పెడుతున్న అమౌంట్లో కాదు,
మీకున్న నికర ఆస్తికి ఈ రూల్ అప్లై చేస్తే మేబీ మీరు సేఫర్ సైడ్ ఉంటారు. నికర ఆస్తి నెట్ వర్త్ ని ఒక వ్యక్తికి ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఆస్తులు మైనస్ అప్పులు, అంతే. కానీ అది చూసుకొని మురిసిపోతారు. దాంట్లో లిక్విడ్ అసెట్ ఎంత చూసుకోవాలి. ఆస్తుల్లో లిక్విడ్ అసెట్ కూడా ఉంటుంది కదా, అంటే అదే ఆస్తి fixed depositలు. లిక్విడ్ అసెట్ అనుకోవడం తప్పు. అంతే. మీ గోల్డ్ ఈజ్ లిక్విడ్, మీ బ్యాంక్ ఎఫ్డి ఈజ్ లిక్విడ్, మీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లిక్విడ్, మీ స్టాక్ ఈజ్ లిక్విడ్. మీకున్న స్థలాలు పొలాలు లిక్విడ్ కాదు, ఇల్లిక్విడ్. ఇప్పుడు ఒకసారి మీరు అన్నట్టు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి అని అంటున్నారు కదా. ఉదాహరణకి కొండ గుర్తులు కొన్ని ఉంటాయి. నా జీతంలో ఎంత భాగం నేను ఈఎంఐలు పెట్టుకోవచ్చు, ఎంత భాగం నా జీతంలో నేను హౌస్ రెంట్ కట్టచ్చు, ఒకవేళ ఈఎంఐ లేదు బట్ హౌస్ రెంట్ ఉంది. వాట్ ఈస్ ద రీజనబుల్ పర్సంటేజ్ అంటే ఏం చెప్తారు సార్? అదే మేడం, ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన కన్వర్జేషన్. ఇప్పుడు 8 కోట్లు ఆస్తున్న వ్యక్తి అతని జీతంలో 50% రెంట్ కడితే కూడా తప్పలేదు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఏమి ఈయన జీతం మీద డిపెండెంట్ లేదు. ఆయనకున్న అసెట్స్ విల్ టేక్ కేర్ కదా, అవి చూసుకుంటాయి కదా, అప్పుడు ఎంతకైనా వెళ్ళిపోవచ్చు. నీకు ఏ ఆస్తి లేనప్పుడు ఇదే ఆధారమైనప్పుడు ఎంత తక్కువ పెడితే అంత మంచిది. ఓహో. ఆ తక్కువలో మళ్ళీ సరైనది ఏది సరికాందేది చూసుకోవాలి. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అనేది ద బిగ్గెస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లైఫ్. అదే ఇప్పుడు అక్కడ కాంప్రమైజ్ అయిపోయి అక్కడ నేను లక్షలు పోయిను 1000 పోయిను అంటే భవిష్యత్తు ఎలా? కరెక్ట్. ఇప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్, అంటే నేను ఇప్పుడు నా వయసు చిన్నదైనా నాకంటే పెద్దవాళ్ళని చాలా మందిని కలుస్తాను కదా, చాలా మంది దే ఆర్ మోస్ట్ హ్యాపీ. వాళ్ళ పిల్లల మొదటి జీతం వీళ్ళ చివరి జీతానికన్నా ఎక్కువ, లేదా ప్రజెంట్ జీతానికన్నా ఎక్కువ. అవును. అది అలా పాసిబుల్, అలా సాధించగల చాలా మంది ఆస్తులు ఏం కూడబెట్టలే. అవును. పిల్లల్ని ఆస్తులుగా ఫీల్ అయ్యారు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు. మనీ ఒక్కటే కాదు, టైం కూడా స్పెండ్ చేయాలి కదా. వాళ్ళు ఆ టైం స్పెండ్ చేశారు, వీళ్ళ కష్టాలు చెప్పారు, వీళ్ళ ఆస్పిరేషన్ వాళ్ళకి చెప్పారు. అమ్మ నువ్వు డాక్టర్ అయితే ఇంకో మన కుటుంబంలో తరహాల్లో నువ్వు ఫస్ట్ డాక్టర్ అవుతావురా, అందరూ నా గురించి చెప్తాను, నేను గర్వంగా తిరుగుతాను. ఒక తను చెప్తే కూతురు అవుతుంది. డబ్బులు ఒకటే ఇచ్చేస్తే అవుతుందా? ఆ టైం అండ్ మనీ పెట్టిన వాళ్ళు వేరేది పెట్టలేదు. రైట్. సో కాబట్టి స్టాండర్డైజేషన్ లేదు ఎంత పెట్టాలని. ఆయనకు తెలుసు. ఇంకా నాకు వచ్చే జీతంలో ఇల్లు కొనలేను అనుకున్న వ్యక్తి పూర్తి జీతాన్ని పిల్లల మీద పెడితే ఆ పిల్లలు ఈరోజు ఆయనకు అద్భుతమైన ఇల్లు కొనిచ్చారు. అవును. ఎంతో మందిని ఫోర్స్డ్ విఆర్ఎస్ తీపించారు. అంటే రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి. పిల్లలు అన్నిటికంటే పెద్ద ఆపర్చునిటీ మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా, కానీ అక్కడ టైం కూడా పెట్టాలి. ఒట్టి మనీ పెడితే అవ్వకపోవచ్చు. అవును, కరెక్టే. మీరు టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు మీ దారిలోకి రారు. రాంప్రసాద్ గారు, గోల్డ్ ఒక చాలా ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ మహిళలకి. మీరు రికమెండ్ చేస్తారా అసలు గోల్డ్ డబ్బులు పెట్టడం అనేది? గోల్డ్ యాజ్ అన్ ఆర్నమెంట్ నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తారు. యాజ్ అన్ ఆర్నమెంట్, నాట్ యాజ్ ఎ ప్యూర్ గోల్డ్. బిస్కెట్ కొంటాను అది అంటే వద్దంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒక కాయిన్ కొన్నాను నేను, ఆ కాయిన్ అయితే హోల్డ్ చేసి మా వైఫ్ కిడ్స్ చేసుకోలేరు. అది అలా ఉంటది. సో దానివల్ల ప్లెజర్, ఆనందం ఉండదు. ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఏమీ లేవు. ఏముండదు. ఓన్లీ గ్రోత్. గోల్డ్ ప్రైస్ పెరిగితే పెరిగింది అంటారు అంతే. అదే నేను ఆర్నమెంట్ కొంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, మీరు అన్న ప్లెజర్ వస్తుంది. కానీ ఆర్నమెంట్ గోల్డ్ ఎక్స్చేంజ్ అయినప్పుడల్లా మనకి వేస్టేజ్ పోతుంది. మీరు పొందిన ఆనందంతో ఆ వేస్టేజ్ ఎంత? అంతే అంటారు. నీ కూతురు వేసుకుని తిరిగినప్పుడు 15% నీ కూతురు ఆనందానికన్నా ఎక్కువ అనుకుంటే దట్స్ రైట్. మీ అప్రోచ్ చాలా రియలిస్టిక్ గా ఉంది సార్. బికాస్ మామూలుగా ఆనందానికి ఎవరు వెలకట్టరు, డబుల్ 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 అని చూస్తారు. కానీ ఆనందం అనేది ఒక ఇంటాంజిబుల్ అసెటే కదా. అదేమంటే నేను రెగ్యులర్ అమ్మాయి ఉంటే రెగ్యులర్ గా పుట్టినప్పటి నుంచి కొనుక్కో గోల్డ్ అని చెప్తాను. అంటే ఎలాగా ఒక అకేషన్స్ వచ్చినప్పుడు ఎలా గోల్డ్ కొట్టు పెట్టాలి పిల్లకి? అకేషన్ కి వచ్చినా, వేరే ఏమన్నా గిఫ్ట్స్ ఆమెకు వచ్చినా, గ్రాండ్ పేరెంట్స్ ఏదైనా ఇచ్చినా పెట్టుకోండి. అసలు గోల్డ్ స్కీమ్ కట్టమని చెప్పేస్తాను నేను. గోల్డ్ స్కీమ్. ఎందుకంటే మీరు అన్నారు కదా మీకు వేస్టేజ్ మేకింగ్ పోద్దని, గోల్డ్ స్కీమ్లు అవి లేకుండా ఇస్తున్నారుగా. అవును. అప్పుడు అంటారు వాడు ఎత్తేస్తే ఏంటి, ఎత్తేసాడే అనుకోండి, మీరు కట్టేది ఎంత గోల్డ్ స్కీమ్ లో? మీ జీతంలో 10%, అంటే ఒక 1 year లో కట్టేది 1 నెల జీతం. వాడు ఎత్తేసి 1 నెల జీతం పోతే జీవితం కోల్పోతారా? అంతే కదా. సో రిస్క్, ఎంత రిస్క్ తీసుకున్నాను అంతే. అది ఒక 10% వరకు ఓకే అంటారు హ్యాపీగా. మేడం నేను స్ట్రాంగ్ గా బిలీవ్ అయ్యేది ఏంటంటే, చాలా మంది నా క్లయింట్స్ కి 1 kilo గోల్డ్ ఉంది. 1 కిలోనా? 1 kilo. బట్ బాబోయ్ 1 కిలోనా? అమ్మాయి వాళ్ళు పెట్టుకున్నారు, 2 అమ్మాయిలు ఉంటే ఏమొస్తుంది మీకు? 50 తులాల్లో కంప్లీట్ సెట్ వస్తుంది. అంతే కదా. అంతే. పెట్టుకున్నారు, అవకాశం ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు. 1 kilo గోల్డ్ ఇంట్లో ఉంటే అతని ఇంటి గుట్టు ఎప్పటికీ రట్టవదు. ఏ అవసరానికైనా 10-20 లక్షలు, మీ 1 kilo గోల్డ్ మీద 40 లక్షలు లోన్ వచ్చేది, అట్లీస్ట్ 30 లక్షలు 20 లక్షలు లోన్ వస్తుంది కదా. అవును. మీరు ఇంట్లో పెట్టుకుంటే అంత గోల్డ్ని బ్యాంక్ లాకర్లో పెడతారు. మీకు అవసరమైన వాడికి ఆ లాకర్ నుంచి వాళ్ళ లాకర్లోకి మారుస్తాడు. యూ విల్ గెట్ ఎ లోన్ అట్ ఎంత లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అగ్రికల్చర్ లోన్స్ అయితేనేమో ఆ ఫార్మింగ్ ఉంటే వాళ్ళకి దాన్ని బేస్ చేసుకుని 7% ఇస్తారు, మనకి 8% ఇస్తారు. అంత తక్కువకి ఇంకెక్కడ అప్పు పుట్టదు.
అండ్ మీరు ఎవరికి చెప్పట్లే మీరు అవసరంలో ఉన్నారు, మీకు డబ్బు అవసరం అని. అవును. ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు ట్రెడిషన్ ఏంటంటే చిట్స్ కట్టడం ఒక్కటే తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ మెచ్యూరిటీని కాలేజ్ ఫీజు కడతారు. ఒకసారి ఆ చిట్ లేట్ అవుతుంది, 2 months లేట్ అవుతుంది, అతను వేరే వాళ్ళు ఉన్నారు చిట్టిలో పాటలో రాలేదంటాడు. అప్పుడు బంగారం ఉంటే ఈ ఒక్క నెలకి బంగారం పడి తెచ్చుకుంటాడు, చిట్టి వచ్చాక విడిపించుకుంటాడు. ఎందుకంటే గోల్డ్ లోన్కి మీకు ప్రీ క్లోజింగ్ ఛార్జ్ ఉండదు, పెనాల్టీ ఉండదు, అవును, డైలీ ఇంట్రెస్ట్ పడుతుంది. 15 రోజుల తర్వాత తీసుకుంటే 15 రోజులకే పే చేస్తారు. ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే, ప్రశాంతమైన నిద్రపోవాలంటే కేజీ గోల్డ్ ఉండాలంట. 1 కిలో గోల్డ్ ఒక గొప్ప టార్గెట్ చాలా మందికి. అవుతుంది, స్లోలీ చేసుకుంటే వెళ్తే అయిపోతుంది. అవును, మంత్లీ 1 సరే 3 months నాకు 1 గ్రామ్ కొనండి, డబ్బు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ కొనుక్కుంటే అయిపోతుంది. వెరీ పాసిబుల్. దట్స్ వెరీ చాలా హాయిగా చేర్చుకుంటూ పోవచ్చు అలా. నిజమైన రియల్ ఎస్టేట్ గోల్డ్, రియల్ ఎస్టేట్ ఈజ్ ఫేక్. అంతేనా? ఇది చాలా పెద్ద రెవల్యూషన్. 30 లక్షల స్థలం ఉంది, మీ అవసరానికి డబ్బులు వస్తాయా? అమ్ముడుపోద్దా? ఎవరు కొంటారు? ఎంతమందికి చెప్తారు? ఎక్కడి నుంచో నమ్ముతారు మీరు? మీ బంగారం ఎవరికైనా చెప్పాలా? అదే కదా, ఫంక్షన్ ఉంటే తెచ్చుకోవచ్చు, లేదంటే పెట్టుకోవచ్చు. చాలా మంది అసలు ఇవాళ రేపు గోల్డ్ని లోన్లోనే పెడుతున్నారు. ఎందుకంటే సార్ నాకు 7-8% లోన్ వచ్చేస్తుంది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 9.25 ఇస్తుంది, నేను లాకర్లో పెడితే వాడు లాకర్ ఛార్జ్ చేస్తున్నాడు, లాకర్ ఇవ్వమంటే పాలసీ కట్టమన్నాడు, ఎందుకు అదేదో నేను లోన్లో పెట్టేస్తాను, ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తున్నాడు. అది కరెక్ట్ అని చెప్పట్లా, అలా కూడా చాలా మంది చేస్తున్నారు. నిజమే కదా, అది దాచుకోవడానికి లాకర్ తీసుకుని డబ్బులు కట్టడం బదులు ఇంకో చోట పెడితే బహుశా దానికన్నా ఒక 1% ఎక్కువ వస్తుంది కదా నాకు. అది ఆర్నమెంట్తోనే అవుతుంది, ప్యూర్ గోల్డ్ ఇదంతా చేసుకోరు, ప్లెడ్జింగ్ కూడా కష్టం. అవును. సో కాబట్టి ఆర్నమెంట్కి ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు. ఆ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జ్ అనేది ఒకటి ఉంది కదా, మీరు ఒక స్కీమ్ ద్వారా కొంటే అది లేకుండా ఇస్తున్నాడు, అప్పుడు అది లేనట్టే కదా. ఇంచుమించు అంతే కదా. స్కీమ్ ద్వారా కొన్నప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, షీ విల్ వెయిట్ ఫర్ 11 months. అదే కదా, అలా కూడా మీ పిల్లల బర్త్డే కొనుక్కోండి, 11 months ముందు స్టార్ట్ చేసి హ్యాపీ కదా. చాలా గొప్ప ఆలోచన ఇది. సార్ అలాగే లిక్విడ్ బ్యాంక్ అకౌంట్లో లిక్విడ్ ఎంత ఉంచుకోవాలి? ఇప్పుడు ఇవాళ రేపు ఐటీ ఎంప్లాయీస్ కపుల్స్ ఉంటారు, వీళ్ళకి 1.5 లక్ష, వాళ్ళకి 1 లక్ష, 3 లక్షలు వచ్చాయనుకోండి సార్. ఖర్చులకి సరే 1 లక్ష పోయినా కూడా వీళ్ళ బ్యాంక్లో వాళ్ళ బ్యాంక్లో అక్యుములేట్ అయ్యి 8-10 లక్షలు వీళ్ళకి, 8-10 లక్షలు వాళ్ళకి లిక్విడ్ ఉందనుకోండి. ఈజ్ దట్ అడ్వైజబుల్? లిక్విడ్గా పెట్టడం వల్ల వాళ్ళు కోల్పోతున్నారంటారా ఏమన్నా? అది వాళ్ళ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు చూసే విధానం మీద డిపెండ్ ఉంటుంది. కొంతమందికి 6 లక్షలు అకౌంట్ లేకపోతే నిద్రపడుతుంది. నా క్లయింట్ ఒక ఉన్నారు మీ పేరుతోనే, బెంగళూరులో ఉంటారు. అవి నాకు ఫస్ట్ చెప్పిన మాట, మీరు ఏమన్నా చెప్పండి రామప్రసాద్ గారు, నా అకౌంట్లో 6 lakhs లేకపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పింది ఆవిడ. ఇంకా అవునప్పుడు నేను డిస్టర్బ్ చేయను, దట్ ఈజ్ రైట్ అని చెప్తాం. కానీ లిక్విడ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు కదా, ఎమర్జెన్సీ ఫండ్ అసలు ఎందుకు అవసరం అనేది నా క్వశ్చన్. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అందరికీ, అది ఉండాలి. అది లేకుండా ఎమర్జెన్సీ ఫండ్ పెడితే తప్పు, అది ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం లేదు. అవును. ఇంకేముంటది ఎమర్జెన్సీ అంటే గబుక్కుమని ట్రావెల్, ఒక ఫారిన్ ట్రావెల్ వచ్చింది, ఏదో ఎవరికో బాలేదో లేకపోతే వెళ్ళి చూడాలో, సడన్ గా ఒక పెళ్లి వస్తుంది, అప్పుడు లిక్విడేట్ చేసుకునే విధంగా ఉండాలి ఏదైనా. అయితే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ ఫండ్ బ్యాంక్ అకౌంట్లో, సేవింగ్స్ అకౌంట్లో ఉండి 3.25 ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలా? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఒక 40 లక్షలు ఉందనుకో, నెలకి 10,000 వేసి పెడితే ఒక 5 yearsలో అయిపోద్ది కదా. అవును. దానికి తోడు లంసం యాడ్ చేస్తే ఒక 10 lakhs 15 lakhs ఉంది మ్యూచువల్ ఫండ్లో. ఇప్పుడు వెసులుబాటు ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మీద కానీ, స్టాక్స్ మీద కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండే పట్టుకోండి, స్టాక్స్ నేను రికమెండ్ చేయను. ఇన్స్టాంట్గా 15 minutesలో మీకు దాని మీద 50% లోన్ వస్తుంది. ఇంకా లిక్విడ్ ఎందుకు మీకు? అంతే. 15 minutesలో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపల లోన్ క్రియేట్ అవుతుంది, మీరు క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ ఎక్కే లోపల లోన్ వస్తున్నప్పుడు లిక్విడ్ ఎందుకు పెడతారు 3%లో? ఇన్స్టెడ్ ఏం చేయాలి, దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్ గురించి. ఆ మ్యూచువల్ ఫండ్లో ఒక 15 lakhs ఉన్నప్పుడు మీకు 6 lakhs ఫింగర్ క్లిక్ అవే, ఒక బటన్ నొక్కితే వస్తున్నప్పుడు ఇంకా అప్పుడు అవసరం లేదు. కానీ డే 1 నేను మ్యూచువల్ ఫండ్ 10,000 స్టార్ట్ చేశాను కాబట్టి ఏం ఉంచునంటే తప్పు. కరెక్ట్. అందుకే కేస్ టు కేస్. ఇప్పుడు అన్న బంగారం 1 kilo ఉంటే ఇంక ఇవన్నీ అవసరం లేదు స్టోరీ. అవును, అంతే కదా. అదే ఇంకా సేఫెస్ట్ గా అనిపిస్తుంది. సేఫెస్ట్ అదే యాక్చువల్ గా అందరికి తెలిసింది. ఇప్పుడు కొత్తది పరిచయం చేయాలంటే కష్టం. ఈ ఎపిసోడ్ భర్తలందరూ చూడాలని చెప్పి మేము కోరుకుంటామండి, భార్యల పేరిట గోల్డ్ కొంటారని. కానీ రాంప్రసాద్ గారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత డిపెండెంట్స్ ఎవరు లేని పక్షంలో వ్యక్తులకి, ఇండివిజువల్స్ కి రిస్క్ కవర్ అవసరం అంటారా? అవసరం లేదు అసలు. బికాస్ ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయారు, రిస్క్ ఎవరికి? వెనకాల ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి బాధ్యతలు తీయడానికి పోతే 20 లక్షలు వస్తాయి చేతిలో, 25 లక్షలు, వాట్ ఎవర్. వాళ్ళు పెద్దవాళ్ళే స్థిరపడిపోయారు అనుకోండి, వీళ్ళకి రిస్క్ కవర్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అవసరం. రిస్క్ ఉండటమే పెద్ద రిస్క్. అప్పుడు మీ వల్ల ఆదాయం లేదు,
మీరు ఉంటే ఖర్చు, మీరు పోతే డబ్బు. అప్పుడు ఏ ఆలోచన రావచ్చు అవతల వాళ్ళు? అంతే కదా. బియాండ్ ఏజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నీళ్లు పళ్ళ మెరుగు, ప్రేమ కూడా కిందికి వెళ్తుంటారు కదా. పిల్లల్ని ప్రేమించినట్టుగా తల్లిదండ్రులను ప్రేమించలేకపోవచ్చు అవును కదా. అప్పుడు మనకు రిస్క్ కవర్ ఉంటుంది. రిస్క్ కవర్ ఉండకూడదు అసలు. ఎల్ఐసీలు లేదు ఈ పాలసీలు విచ్ గివ్ యూ రిస్క్ కవర్ అలాంగ్ విత్ మనీ బ్యాక్, ఇట్లాంటివి అడ్వైస్ చేస్తారా మీరు? అసలు నేను అలాంగ్ విత్ మనీ బ్యాక్ చెప్పను. రిస్క్ హ్యాస్ టు బి సపరేట్ రిస్క్ కవర్ అంటాను. ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్. దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్స్ మిక్స్ చేస్తే ప్రాబ్లీ దట్ విల్ బికమ్ రాంగ్ ఆప్షన్. ఎందుకంటే మనకి రిటర్న్ తక్కువ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. బిలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. ద్రవ్యోల్బణం కన్నా తక్కువ వస్తుంది. అప్పుడు మన మనీ పెరుగుతున్నట్టు కాదు, తగ్గుతున్నట్టు. సింపుల్గా ఒక టిపికల్ ఎండోమెంట్ ప్లాన్, గ్యారంటీ రిటర్న్ ప్లాన్ కడితే ఎలా ఉంటుంది? మీరు సంవత్సరానికి ఒక 20,000 కట్టారనుకోండి, 20 yearsలో మీరు కట్టబోయేది 4 లక్షలు. 4 లక్షలు గాను మీకు 8 లక్షలు వస్తుంటారు. చాలా బాగుంటుంది వింటాను. 8 లక్షల రూపాయలు వస్తుంది. మీరు నొప్పి తెలవకుండా సంవత్సరానికి 20,000, అది క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ కడుతున్నారు. మనం మిస్ అయిన పాయింట్ ఏంటంటే 20 ఏళ్ల తర్వాత ఆ 8 లక్షలకు ఉండే విలువ ఏంటి? ఇన్ఫ్లేషన్ దట్ ఈస్ 1/4 అయిపోద్ది. యాక్చువల్లీ స్పీకింగ్ మనం కోల్పోతాం యాక్చువల్గా దాన్ని పీవీఐఎఫ్ అవన్నీ క్యాల్కులేట్ చేస్తే. అంతేగా? ఎస్, దాన్ని మిస్ అవుతున్నారు. మళ్ళీ ఇంకోటి, ఇతను 4 లక్షల పాలసీ కడితే ఇతనుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ 4 lakhs. అవును. పొరపాటున వ్యక్తికి ఏమన్నా అయితే 4 లక్షల ఫ్యామిలీ బ్రతకలేదు. అక్కడ 20 కట్టే బదులు 8,000 కడితే 50 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తాయి. నిజంగా జరిగితే జరగరాంది ఈ 50 లక్షల ఫ్యామిలీని సేవ్ చేస్తుంది. ఆ 4 లక్షల కార్యక్రమాలకు సరిపోవు. సో ఇది చాలా మంది తప్పు చేస్తారు. బికాస్ వాళ్ళకి రాబోయే వాట్ ఎవర్ ఎక్స్ట్రా మీరు చెప్పారు డబుల్ అయ్యి వస్తుందని, అది పెద్దగా కనిపిస్తుంది. బట్ 10 ఏళ్ల తర్వాత దీని వాల్యూ ఏంటో తెలుసుకోలేరు. యావరేజ్ సాలరీ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 30 years బ్యాక్? 30 years బ్యాక్ మా ఇంట్లోనే మా పేరెంట్సే ఉన్నారండి. వాళ్ళకి ఎంత 17-20 వేలు కూడా ఉండేది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మళ్ళీ ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన మా పేరెంట్స్కి చాలా మధ్యతరగతి కుటుంబం అది. 4,000 ఉండేది మేడం. 4,000 అంటే మీరు అదే వీళ్ళు అనౌన్సర్స్ కాబట్టి కొంచెం హైయర్ ఎండ్ ఉంటుంది. అది హైయర్ ఎండ్. యాక్చువల్గా చాలా మంది, అంటే మేబీ మీరు కరెక్ట్ చెప్పారు లేదో తర్వాత వాళ్ళు చేద్దాం, కానీ చాలా మంది అడగగానే మాకు అప్పుడు 10 ఎంతండి, అసలు నేను ఫస్ట్ జీతం అడగను, అప్పుడు ఖర్చు ఎంత అంటాను. అప్పుడెంత సార్? 4-5 వేలు అంత అయిపోయేది అంటాను. అప్పుడు అంత ఉండదని అంటే, లేదు సార్ మేము ఎప్పుడు మంచిగా బ్రతికామంటారు. మంచిగా బ్రతికారు కాదంటలేదు, కానీ 4-5 వేలు అసలు అయ్యి ఉండదండి అంటే, లేదు సార్ అంటారు. సరే సార్ మీ శాలరీ ఎంత అంటే, ఉండొచ్చు సార్ ఒక 10,000 అంటారు. అప్పుడు కూడా కరెక్ట్గా రారు వాళ్ళు. నేను అంటాను సార్ ఒకసారి అది కూడా వదిలేండి, మీ ఫస్ట్ శాలరీ ఎంత అంటాను. 600 రూపాయలు సార్. 80 ఏళ్ళు ఎక్కానండి అంటాడు. 80 ఏళ్ళు 600కి ఎక్కితే మీకు నెక్స్ట్ 10 ఏళ్ళు కాకముందే అది 10 రెట్లు పెరిగిపోద్దా? అంతే కదా. 3 సంవత్సరాలకి రెట్టింపు అయినా మా అంటే 2,000 ఉంటుంది మీ జీతం ఆ రోజుకి. 93-94కి మీరు 5,000 ఎలా ఖర్చు పెడతారు? అప్పుడు అంటాడు ఇదే తేడాగా ఉంది సార్, ఒక్క నిమిషం ఆగండి అంటాడు. కరెక్టే సార్ మీరు చెప్పింది, నా శాలరీ 1,700 సార్ అంటాడు ఆయన. అప్పటి వరకు 10,000 చెప్పేస్తారు. అంటే ఇప్పుడు మనకు చాలా ఈజీ అయిపోయినాయి కదా. అవును. అలా మిస్లీడ్ అవుతారు. 1980s అయితే మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ కూడా బిలో 1,000. ఓన్లీ గెజెటెడ్ ఆఫీసర్స్ యూజ్ టు డ్రా 2,000. అంటే ఆ రోజు ఒక ఫ్యామిలీ, ఒక ఎంప్లాయీ ఉన్న ఫ్యామిలీ మంత్లీ యావరేజ్ ఎక్స్పెన్స్ 1,000 రూపీస్. ఈరోజు అదే ఫ్యామిలీకి పిల్లలు సెటిల్ అయ్యాక పేరెంట్స్కి హెల్దీగా ఉంటే నెలకు 30,000 ఖర్చు అవుతుంది. అవునండి. ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్ ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే 30 ఏళ్ల క్రితం మీకు నెలకి ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు రోజుకి అంత అవుతుంది. దిస్ ఈజ్ ది రూల్ యూ నీడ్ టు క్యాచ్ ఫర్ ఫ్యూచర్ క్యాలిక్యులేషన్. అంటే ఈరోజు మనకి ఒక లైఫ్ స్టైల్కి 50,000 అయింది, 1,00,000 అయింది అనుకోండి. మనం ఒక 30 years పోయాక మనకు 60-70 ఏళ్ళు వస్తే రోజుకి ఈ 1,00,000 రూపాయలు అవుతుంది, 30 లక్షలు అవుతుంది. ఎవరు నమ్మరు. నమ్మాల్సిన అవసరం లేదు. భవిష్యత్తును చూడక పాస్ని చూడు. నేను అదే అంటాను, రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివే కన్నా ముందు మీ డాడ్ని చదవండి మీరు. అదే ఇది మనకి రిలవెంట్. చాలా కలిసి ఇది మనకి రిలవెంట్. ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ చాలా మంది నమ్మరు. 30 years బ్యాక్ 1,000 రూపాయల్లో ఎప్పుడు అంత లేదంటారు. కానీ ఇప్పుడు చెక్ చేస్తే వాళ్ళకి తేలిపోద్ది. కరెక్టే, మన కిరాణా షాప్ ఖాతా నాకు గుర్తుంది కదా, 320 రూపాయలు నెలకి విత్ హార్లిక్స్ బాటిల్ కలిపితే 320, లేదంటే 300 అంటాడు ఆయన. 250 అంటాడు. అయిపోయింది కదా అక్కడ. 1,000 రూపాయలు లావిష్ లైఫ్ ఆ రోజు. ఈరోజు 30,000కి ఆ లైఫ్ లేదు అసలు. అది ఇన్ఫ్లేషన్. ప్రతి 30 ఏళ్ళకి మీ నెలవారీ ఖర్చు ఈ రోజు ఉన్నది 30 ఏళ్ళ తర్వాత రోజుకు అవుతుంది. వీళ్ళేమో 1,00,00,000 రూపాయలు వస్తే జీవితం సెట్ అవుతుంది అంటాడు. అవదు. 1,00,00,000 రూపాయలు వస్తే అవదు.
ఇన్ఫ్లేషన్ ఈజ్ కీ మేడం. చాలా ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్లాన్ చేసుకునేటప్పుడు. ఇక చాలా కీ టాపిక్ సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బి టేకెన్ ఇన్ మైండ్? అంటే వాళ్ళ ఏజా, వాళ్ళ అవసరాలా, వాళ్ళ బాధ్యతలా, ఏమిటుంటాయి? 3 ఇంకేమని చెప్తే అది కూడా. అంటే మ్యూచువల్ ఫండ్లో వాట్ ఐ సీ కామన్ మిస్టేక్స్ ఏంటంటే హైయెస్ట్ రిటర్న్ సర్చ్ చేస్తారు. నేను రిస్క్ తీసుకుంటాను కాబట్టి ఎంత రిస్క్ అయినా పర్లేదు, నాకు స్మాల్ క్యాప్ సెక్టర్ లిమిటెడ్ అది కాదు. మీ అవసరాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్, నాట్ బికాస్ ఆఫ్ రిటర్న్స్. కానీ అవసరాన్ని పక్కన పడాలి. నేను ఏమంటానంటే 1 లీటర్ పాలు తెచ్చి ఇంట్లో ఇస్తే అదేం చేయాలో చెప్తే కదా ఆమె చేస్తుంది సరిగా. ఈవినింగ్ గెస్ట్లు వస్తారు, టీ పెట్టాలంటే దాన్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టాలి. అవును. మధ్యాహ్నం బిర్యానీలోకి నువ్వు పెరుగు చేసి రైతా చేయాలంటే ఇమీడియట్గా వేడి చేసి పెరుగు తోడెట్టాలి. స్వీట్ చేద్దామంటే బాగా మరగబెట్టి దాన్ని ఏదో చేయాలి. అట్లా అవసరాన్ని బట్టి చేయాలి. సేమ్ ఈజ్ ద కేస్ విత్ మ్యూచువల్ ఫండ్. అన్నీ ఒకలా కాదు. రైట్. 6 నెలల్లో నాకు డబ్బులు అవసరం పడొచ్చు అనే అనుమానం ఉంటే దాన్ని మ్యూచువల్ ఫండ్లో, డెట్ ఫండ్లో, దాన్ని వెరీ షార్ట్ డ్యూరేషన్ సంథింగ్ లైక్ లిక్విడ్ ఫండ్, ఓవర్ నైట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఇంకాస్త టైం ఉంటే అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్. లేదు నాకు 3-4 ఏళ్ళు ఉంది కానీ నా డబ్బు తగ్గితే నేను తట్టుకోలేను అయినా క్లియర్ ఎప్పుడు ఇన్వెస్టర్ అంటే అప్పుడు గిల్ట్ ఫండ్, ఓన్లీ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అవి మనకు బాగానే ఇస్తున్నాయి గత 2-3 ఇయర్స్గా. అట్లీస్ట్ ఎఫ్డీ రేట్ని ఇస్తే అవకాశం ఉంటే కాస్త ఎక్కువ ఇస్తే. గిల్ట్ ఫండ్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎఫ్డీలో పెడితే ఎవరీ ఇయర్ ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు, రిడీమ్ చేసినప్పుడే పే చేస్తాం. అంటే అవసరాన్ని బట్టి ఫండ్. ఇప్పుడు నా కూతురు పెళ్ళికి కావాలి, మరి ఈ గిల్ట్ ఫండ్లో మరి దీనికి రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంటుంది? 11 ఉంది లాస్ట్ 2 ఇయర్స్, కొన్ని ఫండ్స్ 9, ఎఫ్డీ కన్నా 1-2% ఎక్కువ ఇస్తుంది. ఎక్కువ ఉంటుంది, పైగా ట్యాక్స్ కట్టకలేదు అంటున్నారు మీరు. ఎప్పటికప్పుడు అవసరం లేదు, మీరు రిడీమ్ చేసినప్పుడు కడతారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మరి అన్ని సంవత్సరాలు కడతారా? సపోజ్ నేను 5 years అట్ ద రేట్ ఆఫ్ 11% పెట్టాను అనుకోండి, 5 years తర్వాత వచ్చిన సపోజ్ ఒక లంసమ్ ఒక 2 lakhs ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, దానికి 3 lakhs 5 lakhs అయింది అనుకోండి, జస్ట్ ఆ 2 lakhs మీద మీరు ఎంత కడతారు? 12.5% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అదే ఎఫ్డీలో ఉంటే ఎవ్రీ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ అయ్యే ట్యాక్స్ కట్టాలి. అది కూడా దట్ అట్రాక్ట్స్ ది ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ యువర్ ఇన్. ఒక పెన్షనర్ ఎఫ్డీలో పెడితే ఆయన పెన్షన్ వల్ల 30% ఉంటే దీని మీద మళ్ళీ 30 కట్టాలి కదా. కాబట్టి మీకు ఆ ఎఫ్డీతో పాటు జీతం కూడా ఉంటే మీ ట్యాక్స్ ల్యాబ్ పెద్దదవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి తీసుకోవాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అన్నది ఊరికే ఏదో అందరూ కూడా కాదు, పారాసిటమాల్ కాదు ఇది. $650 వేసుకో ఫీవర్ వస్తే కాదు ఇది. అందరికీ కస్టమైజ్డ్ అండ్ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు, గోల్స్, లైఫ్ స్టైల్ అన్నీ చూసి మీరు సలహాలు ఇస్తారు. ఆరోగ్య పరిస్థితి కూడా అంతే చూసి సలహాలు ఇస్తారు. ఆల్రెడీ సివియర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తికి మీరు మళ్ళీ ఈక్విటీ ఇస్తే ప్రాబ్లీ యువర్ రెడ్యూసింగ్ ది లైఫ్ స్పాన్. చాలా యూస్ఫుల్. ఎంత యూస్ఫుల్గా ఉందంటే ప్రాక్టికల్గా రాంప్రసాద్ గారు మీరు చెప్తున్నది. ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. క్రెడిట్ కార్డు అవసరమా మనిషికి? ఉండడం మంచిదంటారా? అది కన్వీనియన్స్, మీకు క్రెడిట్ హిస్టరీకి క్రియేట్ అవుతుంది, రేపటి రోజున ₹2 తీసుకోవాలంటే ఉంటుందంటారు. క్రెడిట్ కార్డ్ అవసరం అంటే అగైన్ వాళ్ళు ఎలా వాడతారని. కత్తి అవసరం అంటే ఎన్ని విధాలుగానే వాడుకోవచ్చు కత్తిని. కరెక్టే. అవును. ఒక క్రెడిట్ కార్డు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని 5 క్రెడిట్ కార్డ్స్ తీసుకొని కార్డ్స్ గేమ్ అన్నట్టుగా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్స్ వేర్ దే లాస్ట్ దేర్ లైఫ్స్. మొత్తం ఫ్యూచర్ స్పాయిల్ అయిపోయింది. ఈ కార్డులో తీసి దానికి మినిమం బ్యాలెన్స్, ఇదంతా ట్రాప్. మీరు ఒక క్రెడిట్ కార్డు విత్ బెస్ట్ లిమిట్ పెట్టుకొని దాన్ని ప్రాపర్గా ఎవ్రీ మంత్ అన్ని దాని మీద కొనుక్కొని విత్ ఇన్ లిమిట్లో కడితే ఇట్స్ అబ్సల్యూట్లీ మీకు ఒక ట్రాక్ ఉంటుంది. ఇంక మీరు ఎక్సెల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దాని స్టేట్మెంట్ డౌన్ చేస్తే వచ్చేస్తుంది. దానికి తోడు వాళ్ళు ఏవేవో బెనిఫిట్స్ ఇస్తారు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఇస్తారు, మీకు అవి డిస్కౌంట్లు, ఐఫోన్కి అవి అలా వాడుకోవచ్చు. కానీ దాన్ని ఎందుకు ఎలా వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏదైనా మన సంకల్పంలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఇవన్నీ మనకిచ్చిన వెసులుబాట్లు, లోన్ తీసుకోగలగడం, పర్సనల్ ఫైనాన్స్కి మనకి అందుబాటులో ఉండడం, ఇవన్నీ మనకు వచ్చిన వెసులుబాట్లు. బట్ వాటిని చాలా తెలివిగా, విచక్షణతో వాడుకోవాలి. క్రెడిట్ కార్డు వాళ్ళు మనకి ఇచ్చేదే, మనం ఫెయిల్ అయితే దే విల్ మేక్ మనీ. వెన్ యూ ఆర్ నాట్ పేయింగ్ ఫుల్ అమౌంట్ ఆన్ టైమ్, మినిమం బ్యాలెన్స్ పే చేస్తే ఆల్మోస్ట్ యూ విల్ చార్జెస్ యాన్యువల్లీ 40-50%. బాబోయ్. మంత్లీ 3-5% చేస్తారు. చాలామంది ఆ ట్రాప్లోకి వెళ్ళి మినిమం బ్యాలెన్స్లోనే ఉంటారు, అసలు తీరదు. అలా 10 members ఉన్నా దే కార్డ్ వాళ్ళు దే మేక్ మనీ. ఆన్ టైం వాడుకొని ఆన్ టైం కట్టే వాళ్ళతో వాళ్ళకి ఏమీ రాదు. అంతే కదా. మేబీ కొన్ని టైప్స్ ఏమైనా రావచ్చు బ్యాక్ ఎండ్లో, కానీ సో దాన్ని వాడటం చాలా ఇంపార్టెంట్. సో యాజ్ వి వైండ్ అప్ రాంప్రసాద్ గారు, అఫ్ కోర్స్ పీపుల్ విల్ కాంటాక్ట్ యూ. మీకు డైరెక్ట్గా వాళ్ళకి ఏమైనా ఇంకా సలహాలు కావాలంటే మీరు వాళ్ళు మాట్లాడుకోండి. అయితే మీరు ఇచ్చే గోల్డెన్ ప్రిన్సిపల్ టువర్డ్స్ మనీ పట్ల మన యాటిట్యూడ్, ఒక గోల్డెన్ ప్రిన్సిపల్ చెప్పండి సార్ బిఫోర్ వి వైండ్ అప్.
నేనైతే నాకు గోల్డెన్ ప్రిన్సిపల్ ఉంది, చెప్పండి, మీరు చెప్పండి. రెస్పెక్ట్ ఇట్, అంతే. దట్ హ్యాస్ టు బి రెస్పెక్ట్ అంటే దాన్ని వాల్యూ ఇస్తాము, రెస్పెక్ట్ ఇస్తాము, దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాము. ఎక్కువ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని మనం మరీ దగ్గరికి లాక్కోం కదా, అదొక వనరు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇట్స్ రిలేషన్ విత్ మనీ. హౌ బెటర్ యూ కీప్ ఇట్స్ బెటర్, బెటర్ యువర్ లైఫ్, యువర్ ఫ్యూచర్. అంతే. దాన్ని స్పాయిల్ చేసుకుంటే యూ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా యూస్ఫుల్ టిప్స్ తోటి చాలా మంది చేస్తున్న పొరపాట్ల మీద దృష్టి పెడుతూ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి రాంప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్స్.